హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. నా పేరు సాగర్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఎస్బీఐ ఎగ్జామ్స్ గురించి మాట్లాడబోతున్నాం, పర్టికులర్లీ ఎస్బీఐ క్లర్క్. సో నా ప్రకారం కంపారిటివ్ టు ఆల్ ఎగ్జామ్స్ ఎస్బీఐ క్లర్క్ క్రాక్ చేయడం చాలా ఈజీ. అది ఎందుకో మనం కొన్ని రీజన్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో దెర్ ఆర్ 3 రీజన్స్ ఎందుకు ఎస్బీఐ క్లర్క్ ఈజీ అనడానికి. ఫస్ట్ థింగ్, మనకు అందరికీ తెలుసు, క్లర్క్ ఎగ్జామ్ అనేది కంపేర్డ్ టు పిఓ ఎగ్జామ్ ఈజీగా ఉంటుంది. ఇది నోన్ ఫ్యాక్ట్. సెకండ్ థింగ్, ఇది ఆల్సో కూడా నోన్ ఫ్యాక్టే, ప్రాసెస్ చాలా ఈజీ. మనకి ఇంటర్వ్యూ లాంటివి ఏమీ ఉండవు, జస్ట్ ఒక ప్రిలిమ్స్, ఒక మెయిన్స్ అండ్ డైరెక్ట్లీ జాబ్. ఈ రెండు కాకుండా వన్ మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి ఎస్బీఐ క్లర్క్ ఈజీగా క్రాక్ చేయడానికి అంటే, దెర్ ఈజ్ నో సెక్షనల్ కట్ ఆఫ్. అసలు ఏంటి సెక్షనల్ కట్ ఆఫ్? అది లేకపోవడం వల్ల ఎందుకు అడ్వాంటేజ్ అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుందాం. మనకి ఐబీపీఎస్లో కూడా క్లర్క్ ఎగ్జామ్ ఉంటుంది, సేమ్ ఎస్బీఐలో కూడా క్లర్క్ ఎగ్జామ్ ఉంటుంది. సబ్జెక్ట్స్ సేమ్, ప్రాసెస్ సేమ్, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ దెన్ జాబ్. ఒక ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటే, ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మనం చూస్తే 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి: రీజనింగ్, క్వాంట్స్ అండ్ ఇంగ్లీష్. ఇద్దరు స్టూడెంట్స్ ఏ అండ్ బి ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ రాశాక కట్ ఆఫ్ వచ్చేసి 50 మార్క్స్ అనేది వచ్చింది ఐబీపీఎస్ క్లర్క్కి. పర్సన్ ఏ అనే వ్యక్తి 65 మార్క్స్ స్కోర్ చేశాడు, పర్సన్ బి వచ్చేసి 52 మార్క్స్ స్కోర్ చేశాడు. జనరల్గా మాట్లాడితే 50 మార్క్స్ కట్ ఆఫ్ వచ్చింది కాబట్టి ఏ అండ్ బి ఇద్దరు క్వాలిఫై అవ్వాలి మెయిన్స్కి. కానీ ఐబీపీఎస్ క్లర్క్లో సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది. అంటే ఎవ్రీ సబ్జెక్ట్కి మళ్ళీ క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఉంటాయి. అవి కూడా మనం క్లియర్ చేస్తేనే మనం నెక్స్ట్ రౌండ్, అది మెయిన్స్కి ఎలిజిబుల్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, రీజనింగ్, క్వాంట్స్, ఇంగ్లీష్ అన్నిటికీ ఈక్వల్గా 10 మార్క్స్ అనేవి సెక్షనల్ కట్ ఆఫ్ అనుకుందాం. అన్ఫార్చునేట్లీ పర్సన్ ఏకి ఇంగ్లీష్లో 9 మార్క్సే వచ్చాయి. అతను మ్యాక్సిమం స్కోర్ రీజనింగ్ అండ్ క్వాంట్స్లో చేశాడు. ఇంగ్లీష్లో అతను లిటిల్ బిట్ పూర్గా ఉన్నాడు అనుకుందాం, 9 మార్క్సే వచ్చాయి అన్ఫార్చునేట్లీ. ఈవెన్ తో హీ స్కోర్డ్ మోర్ మార్క్స్ కంపేర్డ్ టు పర్సన్ బి, ఏ డిస్క్వాలిఫై అయిపోయాడు ప్రిలిమ్స్లో. వెరాజ్ బి చూసుకుంటే బీకి 52 మార్క్సే వచ్చాయి, కానీ అన్ని సెక్షన్స్ కూడా కట్ ఆఫ్ క్లియర్ చేయగలిగాడు. ఆ రీజన్ వల్ల బి మెయిన్స్కి క్వాలిఫై అయ్యాడు. సేమ్ అదే ఎగ్జాంపుల్ ఎస్బీఐ క్లర్క్లో మాట్లాడుకుందాం. సేమ్ సబ్జెక్ట్స్, సేమ్ పర్సన్స్, సేమ్ కట్ ఆఫ్ అనుకుందాం, 50 మార్క్స్. ఇప్పుడు ఏ అండ్ బి ఇద్దరు క్వాలిఫై అయిపోయారు బికాస్ దెర్ ఈజ్ నో సెక్షనల్ కట్ ఆఫ్. మీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో పూర్ ఉన్నారు అనుకుందాం, ఇంగ్లీష్ కానీ క్వాంట్ కానీ ఏదో ఒకటి. బట్ అదర్ 2 సబ్జెక్ట్స్ మీకు చాలా స్ట్రాంగ్. మీరు మ్యాక్సిమం మార్క్స్ అక్కడ గ్రాప్ చేసి ఈ సబ్జెక్ట్లో అట్లీస్ట్ మినిమం నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ మీరు చేసుకొని వచ్చిన ఓవరాల్గా చూసినప్పుడు ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు క్లియర్ ద కట్ ఆఫ్, మీరు నెక్స్ట్ రౌండ్కి క్వాలిఫై అయిపోతారు. అండ్ సేమ్ థింగ్ మెయిన్స్లో కూడా ఉంది. దెర్ ఈజ్ నో సెక్షనల్ కట్ ఆఫ్. జనరల్గా మెయిన్స్లో చూసుకుంటే మనకి ఒక ఎక్స్ట్రా సబ్జెక్ట్ వస్తుంది, అదేంటంటే జనరల్ అవేర్నెస్. సో రీజనింగ్, క్వాంట్స్, ఇంగ్లీష్ సేమ్ ఉంటాయి, జనరల్ అవేర్నెస్ యాడ్ అవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే మ్యాక్సిమం స్టూడెంట్స్కి డ్రాబ్యాక్ అయ్యే సబ్జెక్ట్ ఏంటంటే జనరల్ అవేర్నెస్. అన్ని సబ్జెక్ట్స్ మీరు తరువుగా ప్రాక్టీస్ చేస్తారు, కానీ జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి కొంచెం లిటిల్ బిట్ లెస్ ఇంపార్టెన్స్ ఇవ్వడము, లేకపోతే తక్కువ టైం ఉండడం, ప్రిలిమ్స్ టు మెయిన్స్ రిజల్ట్ వచ్చాక మెయిన్స్ ఎగ్జామ్ జరిగే డ్యూరేషన్ తక్కువ ఉండొచ్చు. సో వేరియస్ రీజన్స్ వల్ల జిఏ మీద ఫోకస్ తక్కువ పెడతారు జనరల్గా స్టూడెంట్స్. కానీ ఎస్బీఐ క్లర్క్లో ఆ ఒక పాయింట్ని మీరు మైండ్లో పెట్టుకొని వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేర్ ఈజ్ నో సెక్షనల్ కట్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు జియోలో అసలు ఏమీ రాదు, మీరు అసలు ఏమీ పెట్టలేదు, 0. కానీ యూ పర్ఫార్మ్డ్ వెల్ ఇన్ రీజనింగ్, క్వాంట్స్ అండ్ ఇంగ్లీష్. మీకు మంచి స్కోర్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 200 మార్క్స్ మెయిన్స్ జరుగుతుంది, కట్ ఆఫ్ 130 వచ్చింది అనుకోండి, బట్ యూ స్కోర్డ్ 131, మీకు జాబ్ వచ్చేస్తుంది. నో వన్ విల్ క్వశ్చన్ యూ వెదర్ మీరు జియోలో 0 పెట్టారా, లేదా జియోలో మీరు 5 పెట్టారా, 10 మార్క్స్కి పెట్టారా, ఏం అడగరు. వన్స్ యూ హ్యావ్ క్లియర్ ద కట్ ఆఫ్ విత్ వాట్ ఎవర్ సబ్జెక్ట్స్ యూ హ్యావ్ అటెంప్టెడ్, మీకు జాబ్ వచ్చేస్తుంది. అండ్ దట్ ఈస్ అ రియలీ రియలీ గ్రేట్ సైన్ మేకింగ్ ఎస్బీఐ క్లర్క్ ఈజియర్ ఆప్షన్ టు గెట్ అ జాబ్. ఎగ్జామ్ లెవెల్ ఈజీ కాదు, ప్రాసెస్ కూడా ఈజీ కాదు నేను చెప్తాను, కానీ దీన్ని మనం తెలివిగా అర్థం చేసుకొని మన స్ట్రెంగ్త్స్ దానికి అప్లై చేస్తే గెటింగ్ అ జాబ్ ఈజ్ ఈజీ ఇన్ ఎస్బీఐ క్లర్క్. అది నా ఒక మెయిన్ పాయింట్. కమింగ్ వీడియోస్లో ఇన్ డెప్త్ స్ట్రాటజీ ఎస్బీఐ క్లర్క్ గురించి మాట్లాడబోతున్నాం.
దీంట్లో వేరియస్ కైండ్ ఆఫ్ పీపుల్ మనం తీసుకొని వాళ్ళకున్న సిచ్యువేషన్స్ బట్టి వీ గోనా ఫార్ములేట్ అ స్ట్రాటజీ విచ్ విల్ హెల్ప్ యూ టు ఈజీలీ క్రాక్ ఎస్బీఐ క్లర్క్. థ్యాంక్ యూ గైస్. ఈ వీడియోస్ ఇంతవరకే. ఈ వీడియో మీరు చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఆల్సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ కో స్టూడెంట్స్. ఎవరైతే ఈగర్గా ఎస్బీఐ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. Again, thank you for watching this video. All the best. Bye guys.